బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను మంత్రిమండలి ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించనున్నారు. వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. మరోవైపు దళవాయి రమాదేవి కూడా పార్టీతో అనుబంధంగా పనిచేస్తూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు 2 పేర్లు ఖరారు కావడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలోనే ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశంలో ఇతర పరిపాలన రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ మంత్రిమండలి సమావేశం అనేది కూడా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి బీసీ రిజర్వేషన్ అంశాలపై కూడా ఈ రోజు మంత్రిమండలిలో అయితే కనుక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. 34% రిజర్వేషన్ అమలు అనంతరం కూడా ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలకి అయితే కనుక గవర్నర్ కోటాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలకి ఎన్నికలకి అయితే కనుక కేటాయించడం జరుగుతుంది. ఒక పక్క టీడీపీలో సీనియర్ నాయకులైనటువంటి వర్ల రామయ్య ఎంతో కాలం పార్టీ నుంచి పనిచేయడమే కాకుండా అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా కీలకమైనటువంటి పరిణామాల్లో అయితే కనుక వర్ల రామయ్య పనిచేయడం, దీంతో పాటు ఇక రాయలసీమ ప్రాంతం నుంచి ఓ మహిళకి అయితే కనుక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. దళవాయి రమాదేవి అని చెప్పేసి ఇటు రాయలసీమ ప్రాంతం అంటే అనంతపురం సంబంధించినటువంటి రీజియన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అంగన్వాడీ ఒక మహిళా విభాగంలో పనిచేసినటువంటి నాయకురాలు, అంతేకాకుండా టీడీపీకి ఎంతో కాలం నుంచి సేవలు అందించినటువంటి నేపథ్యంలోనే ఇక ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకైతే కనుక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఒకవైపు ఈ 2 అయితే కనుక పేర్లు పరిశీలించిన అనంతరం కూడా ఇక గవర్నర్ అయితే కనుక పంపించే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఎట్టకేలకి 2 ఎమ్మెల్సీలు ఇటు ఖాళీలైనటువంటి జాకీయ ఖానం పండుల రవీంద్ర బాబు స్థానంలో అయితే కనుక వీరిద్దరిని అయితే నియమిస్తూ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకొస్తూ అదేవిధంగా ప్రతిపాదన అనేది గవర్నర్ కి పంపించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు డిప్యూటీ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం వీరిద్దరి సైతం కూడా ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క సెషన్స్ వస్తారా రారా అన్న దానిపై అయితే కనుక చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని తెలుస్తూ ఉంటాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.